ఓం సాయిరాం. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీ గురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీ గురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావారానికై గ్రామంలోనికి వెళ్లారు. వారొచ్చే సమయమైంది. కోపగించగా దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీ గురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడామె స్వామి ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు. ఇప్పుడిదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి అని అన్నది. ఓం సాయిరాం. ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీ గురుడు వారింటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీ గురుడు వాకిట్లో నిలిచి భవతి భిక్షాం దేహి అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయావారానికై గ్రామంలోనికి వెళ్లారు. వారొచ్చే సమయమైంది. కోపగించగా దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది. శ్రీ గురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు. అప్పుడామె స్వామి ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు ఈననూ లేదు. ఇప్పుడిదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి అని అన్నది.